వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. ఇంటర్మీడియట్ పిల్లలకి ఇంకా 10 రోజులు మాత్రమే పబ్లిక్ పరీక్షలు ఉన్నాయి. సంవత్సరం మొత్తం లక్షలు ఖర్చు పెట్టి చదివినటువంటి చదువంతా కూడా 3 గంటలలో రాయటం. ఉదయాన్నే మీరు 4ంటికే లేచి 10 రోజులైనా చాలు, 4ంటికే లేచి మెడిటేషన్ ఒక 3 నిమిషాలు మీ ఇష్టదైవాన్ని 2 కళ్ళు మూసుకొని కనుబొమ్మల మధ్యలో దృష్టిని కేంద్రీకరించి మెడిటేషన్ చేయండి. ఏకాగ్రత ఏర్పడుతుంది. ఆ తర్వాత సబ్జెక్ట్స్ని డివైడ్ చేసుకోండి. ఉదయం లేవగా 4:30కు లేచారనుకోండి, 4:30 నుండి 5 వరకు సంస్కృతం, గ్రామర్ మెయిన్, శబ్దాలు, ధాతువులు, సందులు, అనువాదాలు, లెటర్లు, 1 మార్కు 2 మార్క్స్, కంఠస్థ పద్యాలు. అంతవరకు బాగా వచ్చినట్లయితే మీకు 80 మార్కులు వస్తాయి. ఇంకా ఎస్ఏలలో వచ్చేసరికి దశరథ పశ్చాత్తాపం, మాయావటు, కపీనాం ఉపవాస, ఆ 3 ఎస్ఏలు బాగా చూడండి. సొంతగా రాస్తున్నారు కొంతమంది పిల్లలు, ఇష్టం వచ్చినట్టు సినిమా స్టోరీలు రాస్తున్నారు, సానుభూతి పరంగా రాస్తున్నారు. అక్కడ సానుభూతి మార్కులు అనేవి ఉండవు. మీరు పబ్లిక్ పరీక్షలు దిద్దేటువంటి లెక్చరర్స్కి ఇదిగో వీడియోలో చూస్తున్నారు కదా, ఈ రకంగా ఆన్సర్ షీట్ ఇస్తారు చూడండి. ఆన్సర్ షీట్ మీరు పెట్టేటువంటి మీ క్వశ్చన్ పేపర్సు, ఈ ఆన్సర్ షీటు, బుక్లెట్లు, అంటే రోజుకు 30 పేపర్లు దిద్దాలి లెక్చరర్స్. ఈ బుక్లెట్లన్నీ కూడా 15 అక్కడ పెట్టి వెళ్తారు. ఇంకా లెక్చరర్స్ పబ్లిక్ పరీక్ష రాస్తున్నట్లే లెక్క. అలాంటప్పుడు నీకు ఎంత సర్వీస్ ఉన్నా కానీ, 40 ఏళ్ళున్నా 50 ఏళ్ళున్నా కానీ ఈ ఆన్సర్ షీట్ చూసే వాళ్ళు దిద్దమనేది. కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు సినిమా స్టోరీలు రాయటం, ఏరిబడితే రాయటం. ఇంకా కొంతమంది అసలు ఎంత అజ్ఞానం అంటే క్వశ్చన్ పేపర్ రాస్తున్నారు, వాళ్ళనేమనాలి. సంవత్సరం లక్షలు ఖర్చు పెట్టి క్వశ్చన్ పేపర్ అంతే దించుతున్నారనమాట. ఇంకొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు, 500, 1000 రూపాయలు, 2000 డబ్బులు పెట్టి దయచేసి నాకు మార్కులు వేయండి, నేను హోటల్లో పనిచేసుకుంటున్నాను, మొన్ననే మా అమ్మ చచ్చిపోయింది, ఆ దిగులతో రాయలేకపోతున్నాను అంటే వీడి పరీక్ష కోసం వాళ్ళ అమ్మమ్మని చంపాడనమాట. అంత శుద్ధ అబద్ధాలు. ఇంకొక ఆమె ఏం రాస్తుంది, నాకు మొన్ననే పెళ్ళయింది, గర్భిణిగా ఉన్నాను, కాబట్టి దయచేసి మార్కులు వేయండి. ఇది వీళ్ళు రాసేది. కాబట్టి ఆ విధంగా రాసినట్లయితే సానుభూతి మార్కులు అనేవి ఉండవు. మీరు పేపర్ల మధ్యలో డబ్బులు పెట్టి ఈ విధంగా చేసినట్లయితే అవి తీసుకెళ్ళి మేము వెళ్ళి సీలకి ఎస్సీలకి ఇస్తాం. తర్వాత అక్కడ ఉండే పోలీసులు అందరూ అక్కడే ఉంటారు, విలేకరులు, పోలీసులు అక్కడే ఉంటారనమాట, సీసీ కెమెరాలు. ఆ పోలీసులకు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, మీ పేపర్లు తీసుకుపోయి పేపర్లో వేయిస్తారు, ఫలాని కాలేజీ ఫలాని వాళ్ళు ఇట్లా రాశారు అని. కాబట్టి సానుభూతి మార్కులు అనేటువంటివి ఉండవు అని మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇంటర్మీడియట్ 10th వాళ్ళకైతే 1 మంత్ ఉంది, ఇంటర్మీడియట్ వాళ్ళకి 10 రోజులే ఉంది. ఈ 10 రోజులు కూడా మీరు కాలక్షేపం చేసినట్లయితే చాలా ఇబ్బంది. పబ్లిక్ పరీక్షలలో ఇష్టం వచ్చినట్లు రాయవాకండి. 1, 2, 6 ఎస్ఏలు కంపల్సరీ చదవాల్సిందే. దశరథ పశ్చాత్తాపం, మాయావటు, కపీనాం ఉపవాస పద్యభాగంలో ఆ 3 సందర్భాలు కూడా చూడాలి. తర్వాత 2 మార్క్స్ వచ్చేసరికి 1 to 5 లెసన్స్ 2 మార్క్స్, 1 మార్క్స్ వచ్చేసరికి ఆల్ సిలబస్ మొత్తం చూడాలి 1 మార్క్స్. గ్రామర్లో శబ్దాలు 12 రావాలి ప్రతి ఒక్కరికి, ధాతువులు 10 రావాలి, సంధులు 6 రావాలి, అనువాదాలు 30 రావాలి. ఈ విధంగా మీరు పబ్లిక్ పరీక్ష రాయటం అనేది ఒక కళ, అది అందరికీ రాదు. మీరు చదివే కాలేజీలో మీకు మంచి మార్కులే వస్తాయి, కానీ అక్కడ రాయలేరు, టైం మెయింటైన్ చేయలేరు. టైం మెయింటైన్ చేయలేనందువల్ల ఇందే ఉన్నాయన్నీ పోతాయి. పనికి మాలిన వాళ్ళగా ఒకసారి మార్కులు బాగా వస్తాయి, వాడు జాగ్రత్తగా విన్నాడు, ఎలా రాయాలో తెలుసుకున్నాడు అనమాట. ఇది జరిగేది. కాబట్టి ఎస్ఏలు రాసిన మధ్యలో సాంస్క్రిట్ వాక్యాలు ఎక్కువగా ఉండాలి. మీరు తెలుగులో రాసినా ఇంగ్లీష్లో రాసినా కానీ సాంస్క్రిట్ వాక్యాలు ఎక్కువగా ఉండాలి. ఆ విధంగా ఉంటేనే మీకు అనుకున్నటువంటి మార్కులు సాధిస్తారు. ఒక సాంస్క్రిట్ పేపరే కాదు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ ఏ సబ్జెక్ట్ అయినా కానీ పబ్లిక్ పేపర్లో క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత మీరు ఒక 2 నిమిషాలు స్పీడ్గా చదవాలి. చదివిన తర్వాత మీరు బాగా అవగాహన చేసుకొని అప్పుడు రాయాలి. దీంట్లో రోమన్ నెంబర్ 1 ఫస్ట్ కవి పరిచయం, శ్లోకం, భావం, అక్షర దోషాలు ఉండకూడదు, 6కు 6 పడతాయి. తర్వాత మీరు ఏం చేస్తున్నారు, రోమన్ నెంబర్ 2, 3 ఎస్ఏలు రాస్తున్నారు, స్టోరీలు బాగున్నాయి కదా అని. అలా రాస్తే కుదరదనమాట. రోమన్ నెంబర్ 4 రాయాలి. ఫస్ట్ రోమన్ నెంబర్ 1, తర్వాత 4 నాన్ డీటెయిల్ 2 మార్క్స్, తర్వాత రోమన్ నెంబర్ 5, 6 పద్యభాగం, గద్యభాగం, సందర్భ వాక్యాలు.
దశరథ పశ్చాత్తాపం, మాయావటు, కపీనాముపవాస సందర్భాలు ఎస్సేలు, కపింజలోపదేశం, భోజస్య ఔదార్యం, శ్వేత పుష్పాణి అవి కూడా సందర్భాలు ఎస్సేలు చదవాలి. ఈ విధంగా మీరు ప్రిపేర్ అయినట్లయితే మీరు అనుకున్నటువంటి మార్కులు పొందుతారు. మిగిలినటువంటి గ్రూప్ సబ్జెక్టులలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మీకు హెవీ సిలబస్, అనుకున్నటువంటి మార్కులు రావచ్చు, రాకపోవచ్చు. దీంట్లో మీకు ఈ సబ్జెక్టులో సాంస్క్రిట్లో మీకు 98, 99 వస్తేనే నీకు ఉపయోగం ఉంటుంది, లేకపోతే ఉండదు. అది ఇంటర్మీడియట్ స్థాయి. ఇంకా డిగ్రీలో మీరు చేరేటప్పుడు తప్పనిసరిగా సాంస్క్రిట్ తీసుకోండి. నేను చెప్తున్నాను కదా, సంస్కృతమే తీసుకోండి. ఆ కాలేజీ డైరెక్టర్ మా దగ్గర సాంస్క్రిట్ లేదు, చెప్పేవాళ్ళు లేరు, తీసుకుంటే తీసుకోండి, లేకపోతే తెలుగు చెప్పిస్తామంటారు. వద్దు, మాకొద్దు, తెలుగు వద్దు, సంస్కృతమే కావాలని తీసుకోండి. ఎందుకంటే ఇంటర్మీడియట్లో సంస్కృతం వల్ల నీకు ఉపయోగం ఏంటి అంటే అది స్కోరింగ్, మిగిలిన వాటిల్లో తక్కువ వచ్చిన దీంట్లో ఎక్కువ వస్తాయి. డిగ్రీలో నీకు ఉపయోగం ఏంటి అంటే ఈ ఇంటర్మీడియట్లో జరిగే సిలబస్సే దాంట్లో ఉంది, అది జరిగేదన్నమాట. ఇంటర్మీడియట్ సిలబస్సే దాంట్లో ఉంది. కాబట్టి సాంస్క్రిట్ పేపర్ డిగ్రీలో నువ్వు ఎప్పుడు చదువుకునేది? లాస్ట్లో 4-5 రోజుల్లో చదువుకుంటావు. ఇది దానివల్ల మిగిలిన గ్రూప్ సబ్జెక్టులలో మార్కులు వస్తాయి. ఇంటర్మీడియట్లోనేమో ఇది స్కోరింగ్. డిగ్రీలో వచ్చేసరికి గ్రూప్ సబ్జెక్ట్స్లో మార్కులు రావాలి అంటే సంస్కృతం తప్పనిసరిగా తీసుకోండి. వాళ్ళు మా దగ్గర లెక్చరర్ లేరు, అవి చెప్పరు అన్నా కానీ మీ గైడ్ కొడుక్కొని చదువుకోవచ్చు. మీ సిలబస్సే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో, ఇంటర్లో ఉన్న సిలబస్సే డిగ్రీలో కూడా ఉందన్నమాట. కాబట్టి ఈ 10 రోజులు ఇంటర్మీడియట్ 10th వాళ్ళు ప్రణాళికాబద్ధంగా ఈ టైంలో ఈ సబ్జెక్ట్, ఈ టైంలో ఈ సబ్జెక్టు. ముఖ్యంగా డే స్కాలర్స్ వచ్చేసరికి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. హాస్టల్స్ వాళ్ళకి ఇంటి దగ్గర చెప్పేవాళ్ళు ఉంటారు, ఇక్కడ మీకు చెప్పేవాళ్ళు ఉండరు అన్నమాట. ఇంటి దగ్గర మీ అందరూ మీరే తెల్లవారుజాము 4ంటికే లేచి ఒక్కొక్క సబ్జెక్టు వచ్చేసరికి హాఫ్ అన్ అవర్ చూసుకో, ముందు హాఫ్ సిలబస్, ఈ టైంలో ఇది ఒక్కసారి చదివేసి వదిలేయి. ఈ 10 రోజులు చదువుకున్నటువంటి మీకు అనుకున్నటువంటి మార్కులు వస్తాయి, జీవితాలు బాగుపడతాయి. ఇంటర్మీడియట్ లక్షలు ఖర్చు పెడుతున్నారు, ఇష్టం వచ్చినట్లు కూడా మీరు రాయొద్దు. పేపర్లు దిద్దేవాళ్ళు ఇది ఈ విధంగా వాల్యుయేషన్ షీట్ ఇస్తారన్నమాట. ఆన్సర్ షీట్ ఇది, ఎంత సర్వీస్ ఉన్నా కానీ ఆన్సర్ షీట్ చూసే దిద్దేది. కాబట్టి మా అమ్మ మాంసాన పడింది, నేను హోటల్లో పనిచేస్తున్నాను, ఈ విధంగా రాసినట్లయితే మీకు మార్కులు రాకపోగా మీ కాలేజీ పేరు, మీ పేరు పేపర్లోకి వస్తుందన్నమాట. కాబట్టి ఈ 10 రోజులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ లెక్చరర్స్ని సబ్జెక్టుకు సంబంధించింది అడగండి. ఇంకా కొంతమందికి బుద్ధి రాలే ఇంటర్మీడియట్ పిల్లలకి, ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా అదే రాస్తున్నారు. మొన్న ఫ్రీ ఫైర్లో రాసిన వాళ్ళు కూడా చాలామంది సినిమా స్టోరీలు రాయటం, పవన్ కళ్యాణ్ సినిమా స్టోరీల గురించి రాయటం, రాజకీయాల గురించి రాయటం, సానుభూతిగా రాయటం, ఒంట్లో బాగాలేదు, మొన్ననే జ్వరం వచ్చింది, కాలు నొప్పి పుట్టింది, ఇవన్నీ రాస్తుంది. దయచేసి మార్కులు వేయండి. ఈ విధంగా పబ్లిక్లో రాయవాకండి, చదవండి. రోజుకు అరగంట చాలు. ఈ 10 రోజులు మీరు సబ్జెక్ట్ సాంస్క్రిట్లో 98, 99 తెచ్చుకోవడానికి ఈ 10 రోజులు చాలు. సంవత్సరం మొత్తం తీసేసిన ఎంత 10 రోజులు కూడా రాత్రి కూడా చదవమంటంలే. రోజుకు అరగంట, ఉదయం లేవగానే 4 to 4:30 చదువుకో, మిగిలిన టైం అంతా చదువుకో సాంస్క్రిట్. అయితే మీ స్టడీ అవర్స్లో ఏంటి, ఆ 1 మార్కు 2 మార్క్స్ సందర్భాలు తెలుగులో తెలియకపోతే అడగండి. సవర్ణ దీర్ఘ, గుణ, వృద్ధి, అనాదేశం, సందులు తప్పనిసరిగా చూడాలి. సెకండ్ ఇయర్ వాళ్ళు వచ్చేసరికి ద్విగు, ద్వంద్వ, అవ్యయీ భావ బాగా చూడు. అవి వచ్చిన తర్వాత మిగిలినవి చదువుకో. వీళ్ళు కూడా అంతే, సెకండ్ ఇయర్ కూడా 3 లెసన్స్లో 1, 2, 6, 1, 2, 6 వాటిల్లో మీకు తప్పనిసరిగా ఎస్ఏలు, సందర్భాలు రావాలి. 1 మార్క్స్ మొత్తం చూడాలి, 2 మార్క్స్ 5 లెసన్స్ చూడాలి. తర్వాత సెకండ్ ఇయర్ వాళ్ళకి వాక్య నిర్మాణ ప్రక్రియ ఉంది. దాంట్లో నామవాచకాలు, కర్మవాచకాలు, క్రియాపదాలు ఉంటాయి. నామవాచకం అనేది ఏ పురుష ఏ వచనంలో ఉంటే క్రియాపదం అదే పురుష అదే వచనంలో ఉండాలి. శబ్దాలలో ఉన్నాయి, ధాతువులలో ఉన్నాయి. ఇప్పుడు సి, తి, తహ, ఇంతి, సి, తహ, థ, ఆమి, ఆవహ, ఆమహ ఉంది కదా, ఈ వెర్ఫామ్స్ అన్నమాట. భవతి, భవత అనేది. తర్వాత సహ, తౌ, తే, త్వం, యువాం, యూయం, అహం, ఆవాం, వయం. కాబట్టి సహ, తౌ, తే అన్నప్పుడు తీ, తహ, ఇంతి అదే క్రమంలో రావాలి. అది ప్రథమ, మధ్యమ, ఉత్తమ పురుషులు అన్నమాట. ఆ ఒక్కటి చూసుకుంటే ఇప్పుడు మేము చెప్పాను చూడండి, తీ, తహ, ఇంతి, సహా, తౌతే అని వాటిలో తప్పనిసరిగా మీకు పబ్లిక్లో 3 ఉంటాయి, 3 పదాలు ఉంటాయి, 3 మార్కులు వచ్చినట్లే.
కాబట్టి మీరు ఇంతవరకు సంవత్సరం మొత్తం చదవటం ఒకటై 3 గంటలలో పబ్లిక్ పరీక్ష రాయడం ఒకటి. మన దరిద్రంగా ఉంది. 3 గంటల పరీక్షా విధానం ఎవరి వల్ల వచ్చింది? ఆ బ్రిటిష్ వాడి వల్ల వచ్చింది. మన విద్య దేనికి అంటే హైందవ విద్య జ్ఞానం కోసం విద్య చదువుకోవటం. వాడి విద్య దేనికి? డబ్బులు సంపాదించడానికి. అది మార్కులు, డబ్బులు, ఉద్యోగాలు. మరి వాడు పరిపాలించాడు కదా 200-300 సంవత్సరాలు. అందువల్ల ఇంకా వాడి విధానం, వాడి డ్రెస్సు, వాడి వేష భాషలు అన్నీ కూడా మన మీద రుద్దాడు. కాబట్టి ఇంటర్మీడియట్ 10th పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. సానుభూతి పేరు మార్కులు అక్కడ ఉండవు. మెటీరియల్లో ఉన్నట్లుగా ఎస్ఏలు అయ్యి చదువుకోండి. ఎవరిని అడగాల్సిన పనిలే. మీ మెటీరియల్ మీరు జాగ్రత్తగా చదువుకుంటే చాలు. 1 మార్కు 2 మార్క్స్ సందర్భాలు తెలుగులో అర్థం కాకపోతే మీ లెక్చరర్స్ని అడగండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఈ విధంగా ఆన్సర్ షీట్ అనేటువంటి తప్పనిసరిగా ఇస్తారు. ఆన్సర్ షీట్ చూసే మీ లెక్చరర్స్ పేపర్లు ఇస్తారనమాట. కాబట్టి మీ ఇష్టం వచ్చినట్లు మీరు పేపర్లో రాసినట్లయితే సానుభూతి, ముఖ్యంగా సానుభూతి వాక్యాలు రాసినా కానీ, సినిమా స్టోరీలు రాసినా కానీ మీకు మార్కులు అనేటువంటివి రావు. ఈ 10 రోజులైనా కానీ ఈ విధంగా ఆన్సర్ షీట్ ఇస్తారు. అక్కడ మీ క్వశ్చన్ పేపరు ఆ ఆన్సర్ షీట్ చూసే ఎవడైనా దిద్దేది. మా అమ్మకు బాగలేదు, ఒంట్లో బాగలేదు, తర్వాత మా తాతయ్య మూలన పడ్డాడు, నా కడుపు నొప్పి, ఒంట్లో బాగాలేక రాస్తున్న సానుభూతి మార్కులు రాసినట్లయితే మీరు ఫెయిల్ అవుతారు. ఈ 10 రోజులైనా కానీ జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకుంటే మీరు అనుకున్నటువంటి మార్కులు అనేటివి సాధించవచ్చు. ఈ 10 రోజులు కూడా కష్టపడండి. ఆన్సర్ షీట్ చూసే దిద్దేది.